అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. If my memory is right, last year almost in the same time I had come here. నాకు సరిగ్గా జ్ఞాపకం శక్తి ఉన్నట్లయితే పోయిన సంవత్సరం కూడా దాదాపుగా కొద్దిగా అటు ఇటు ఇదే రోజుల్లో మీతోనే ఉన్నాను. I didn't expect this. మళ్ళా అదే రోజుల్లో ఇక్కడికి ఉంటానని నేను ఊహించుకోలేదు. But maybe it is God's will that we might be together in the presence of God. ఇలా దేవుని సన్నిధిలో మనం ఉండాలనేది దేవుని చిత్తం కాబోలు. అందుకే ఆయన మనల్ని ఇలా సమకూర్చారు. Dear brother has given me a very long time to preach. సహోదరులు చాలా ఎక్కువ సమయం ఇచ్చారు నాకు వాక్యం చెప్పయ్యా అని. Maximum I can go up to 9 o'clock. 9 గంటల దాకా చెప్పొచ్చు మేము. I come from Madras city. మద్రాసు పట్టణం నుంచి వచ్చాను నేను. There in the city people will remain only half an hour or 40 minutes. అక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి వాడు మహా అయితే 30 నిమిషాలు లేకపోతే 40 నిమిషాలు ఓపిక పడతారు. But even more than that also they will sit. ఒకవేళ అంతకు మించి ఎక్కువ సమయం చెప్పినా మొత్తాన్ని కూర్చొని ఉంటారు. But I know that you are patient enough to sit here more than 1 hour. కానీ మరి గంటకు మించి మరి కూర్చోవటం అనేది వల్ల కాని పరిస్థితిగా ఉంటుంది. I visit almost all parts of Andhra Pradesh. నేను దాదాపు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు వెళ్ళాను. 2 weeks back also I was here in Karnool. 2 వారాల క్రితం కూడా కర్నూలులో ఉన్నాను. People are very patient. ఆంధ్ర వాళ్ళకి చాలా ఓర్పు ఎక్కువ. So really I thank God for that. అందును బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. But I have to also stand, right? కానీ మీకు ఓపిక ఎక్కువని మిమ్మల్ని పరీక్షించను, నేను మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటాను. Pray for me. నా కోసం ప్రార్థన చేయండి. I am also a very young man in the old body. నేను కూడా ముసలి దేహంలో ఉన్న కుర్రోడిని. So I believe that Lord will give me grace to stand. దేవుడు తన యొక్క కృపను మరి కనికరాన్ని నా పట్ల చూపిస్తాడని కూడా నేను భావిస్తున్నాను. Shall we turn our attention to a very familiar passage? మనందరికీ బాగా పరిచయమైనటువంటి భాగాన్ని చూద్దాము. Book of Genesis chapter 11. ఆదికాండము 11వ అధ్యాయం. We shall read verses 1 to 4. ఆదికాండము 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. Now the whole earth had one language and one speech. It came to pass as they journeyed from the east that they found a plain in the land of Shinar. They dwelt there. Then they said to one another, "Come, let us make bricks, bake them thoroughly." They had a brick for stone and they had asphalt for mortar. They said, "Come, let us build ourselves a city, a tower, whose top is in heavens. Let us make a name for ourselves, lest we be scattered abroad over the face of the whole earth." భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా షినారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటను చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనుచుండగా. We know chapter 11 very well. ఈ 11వ అధ్యాయం మనకు బాగా పరిచయమైంది, తెలిసిందే. If I ask you what is the key subject of chapter 11, 11వ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటి అని మిమ్మల్ని అడిగితే, what is the key point of chapter 11? 11వ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటి? బాబేల్ గోపురం. బాబేలు గోపురం. Okay, బాబేల్ గోపురం everybody knows.
బాబేలు గోపురం అనేది అందరికీ తెలిసిందే. So now you know my message very well. ఆ, కాబట్టి నా ప్రసంగం ఏందో మీకు తెలిసిపోయింది. So I don't need to go into the depth of it. అందుచేత మరి ఇంక లోతుకెళ్లాల్సిన పని లేదు. I want to talk about two towers. 2 గోపురములను గురించి మాట్లాడాలనుకుంటున్నాను. Here Tower of Babel. ఇక్కడ బాబేలు గోపురము కనబడుతుంది. And in the verses which we read, we have already read the purpose of building that tower. మనం చదువుకున్నటువంటి వచనాల్లో ఆ బాబేలు గోపురము కట్టబడటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది అక్కడ స్పష్టంగా ఉంది. What was the purpose of building the tower here? అక్కడ ఆ గోపురమును కట్టుకుందాం అనుకోవడంలో వారి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? Okay, when we build a house, మనం ఒక ఇల్లే కట్టుకుంటున్నాం. we have some purpose, right? కొన్ని ఉద్దేశాలు కలిగి ఆలోచనలతోటి మనం ఇల్లు With కట్టుకుంటాం. much desire only we plan to build a house. ఎంతో ఆశపడి మనం ఇల్లు కట్టుకుంటాం. I have some experience in construction, in building. ఈ యొక్క ఇల్లు కట్టడంలో నిర్మాణ రంగంలో కొంత అనుభవం ఉంది నాకు. Even now, ఇప్పటికి కూడా I am building some houses in my church. మా సంఘములో వాళ్ళు కొన్ని గృహాలు కడుతూ ఉంటాను. And I have built some churches also. అట్లాగే మందిరాలు కూడా Even now కట్టిస్తూ ఉంటారు. even now one construction is going on. ఇప్పుడు కూడా ఒక నిర్మాణం జరుగుతుంది. Oh, sometimes you may be thinking, brother Varghese is evangelist doing business. మీరు అనుకోవచ్చు, వర్గీస్ గారు ఏంది సేవకుడు కదా, ఈయనేంది బిల్డర్గా కట్టిస్తున్నాడు అనుకోవచ్చు. I am not doing any business. నేనేం వ్యాపారం చేయట్లేదు. I have built a few churches. కొన్ని మందిరాలు మరి కట్టించాను. Sometimes back I went and built a church in Chhattisgarh. ఛత్తీస్గఢ్ లో కూడా కొంతకాలం క్రితం వెళ్ళి అక్కడ కూడా ఒక చర్చ్ It's a కట్టించాం. very big church. చాలా పెద్ద మందిరం అది. And in Chennai also some 4 or 5 churches I have built. చెన్నైలో కూడా 4-5 మందిరాలు కట్టించడం జరిగింది. And some 15 to 20 houses. 15-20 ఇళ్ళు కూడా కట్టించడం So జరిగింది. in my church any construction is there, I will do that. కాబట్టి సంఘంలో వాళ్ళు ఏదైనా మరి ఏమైనా కట్టుకోవాలనుకుంటున్నప్పుడు నేను I am కట్టిస్తాను. doing only a service. అంటే ఒక సేవ అక్కడ చేస్తున్నాను. Lot of people are cheating in construction. ఎందుకంటే మేం కడతాం అని చెప్పి చాలా మంది మోసగించే వాళ్ళు ఉన్నారు. So I want to help them. వారికి సహాయం చేయాలని నేను అలా Even last చేస్తున్నాను. Saturday one house dedication is over. We built a house of almost 30-35 lakhs. 30-35 లక్షల విలువ కలిగినటువంటి ఒక గృహాన్ని ఈ మధ్య కాలంలో కట్టించి పోయిన వారంలోనే దాన్ని ప్రవేశించడం కూడా జరిగింది. And why? Because I know this. ఎందుకంటే నాకు తెలుసు ఆ పని. And so what I am trying to say is, when we build something, we have a purpose. నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, దేన్నైనా మనం కట్టుకుంటున్నామంటే దాని వెనక మనకు ఒక ఉద్దేశం Here in ఉంటుంది. chapter 11, ఇక్కడ కూడా ఆదికాండం 11వ అధ్యాయంలో these people were building a tower. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు ఒక గోపురాన్ని కట్టుకుంటున్నారు. They had a plan, they had a purpose. వారికి మరి ఆ యొక్క గోపురాన్ని కట్టుకోవడానికి ఒక ప్రణాళిక ఉంది, అలాగే ఒక ఉద్దేశం కూడా వారికి ఉంది. And they had the measurement of that. అలాగే దాని కొలతలు కూడాను వారు కలిగి ఉన్నారు. How many stories should be there? ఎన్ని అంతస్తులు ఉండాలంట? What is the height of that building? అంటే ఆ యొక్క గోపురం యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు? ఆకాశం వరకు. ఆకాశమునంటూ శిఖరము. Right. It has to go up to the heavens. అంటే ఆకాశం అంత ఎత్తుకి వెళ్ళిపోవాలి. That is the height of that building. అంత ఎత్తు ఉండాలి ఆ కట్టడముకు. This is not a normal thing. గమనించండి, ఇది చిన్న పని కాదు. Now which is the tallest building in the world? ప్రపంచంలో ఎత్తైనటువంటి కట్టడం ఏంటి? Somebody said Burj Khalifa. Where? బుర్జ్ ఖలీఫా. In Dubai. How many stories? దుబాయ్లో ఎన్ని అంతస్తులు ఉంటుంది అది? You don't know. Okay. I also don't know. Okay. I think 134 if my memory is right. 134 అంతస్తులు అంట. Okay. I am not able to climb one floor also. నేను ఒక్క అంతస్తే ఎక్కలేను. I have some muscle pain.
కొద్ది కండరాల నొప్పులు ఉన్నాయి. But 134 floors. కానీ 134 అంతస్తులు. I cannot imagine those days how could they plan that without a lift and all. నాకు ఆశ్చర్యం వేస్తుంది, మరి ఆ రోజుల్లో లిఫ్ట్ అనే దాని గురించిన ఆలోచన కూడా లేకుండా ఎట్టగట్టగలిగారు వాళ్ళు అనుకుంటా. Here 3 things are mentioned. ఇక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయి. Number 1, మొట్టమొదటిది, let us build ourselves a city. మన కోసము మనమే ఒక పట్టణాన్ని కట్టుకుందాము రండి. Number 2, రెండవది, let us make a name for ourselves. మన కొరకు మనం ఒక పేరు సంపాదించుకుందాము రండి. Number 3, మూడవది, that we might not be scattered over the face of all earth. ఈ భూమి యందంతటా మనము చెదరిపోకుండా ఉందాము. This is the plan of God. This is the plan of man, not God. ఇదంతా కూడా మనుషుల యొక్క ఆలోచన ఈ 3 రకాలుగా ఉంది. We should not be scattered. మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఉందాము. But God says, కానీ ప్రభు ఏం చెప్పాడు? I would scatter you. నేను మిమ్మల్ని చెదరగొడతాను. Not only in the case of Tower of Babel. ఇక్కడ కేవలం బాబేలు గోపురము సందర్భంలో మాత్రమే కాదు. Even in the case of New Testament also we see that we should be scattered. కొత్త నిబంధన అనుభవంలో కూడా మనం గమనించినట్లయితే మనము చెదరిపోవాలి. That is the 3 purposes are very clear here. కాబట్టి ఇక్కడ గమనించండి, ఆ బాబేలు గోపురం విషయంలో ఆ ప్రజలు కలిగి ఉన్న 3 ఉద్దేశాలు మనకు అర్థమైపోయినాయి. I think if our purpose is not right, God is not going to honor that. గమనించండి, మన ఉద్దేశాలు అనేటువంటివి సరియైనవి కాకపోతే మనం చేపట్టిన దేన్ని కూడా దేవుడు ఘనపరచడు. If we have good conscience, good purpose, good heart in anything that we do, definitely His name will be glorified. మంచి ఉద్దేశము, మంచి హృదయము, మంచి మనస్సాక్షి మనం చేపట్టే విషయాల్లో కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. Here, who were building? ఇక్కడ కడతంది ఎవరు? Who were the people who were building it? అక్కడ కడుతున్నటువంటి జనాలు ఎవరంట? Who was the senior most man watching over that? దీని అంతటిని పర్యవేక్షించే నిపుణుడు ఎవరు? Okay, let me ask you a question. Who was the senior most man living at that time? ఆ సమయంలో నివసించినటువంటి మంచి అనుభవజ్ఞుడు ఎవరు అయి ఉంటారు? Noah. నోవహ. I think you are right. నేను సరైన జవాబు అనుకుంటున్నాను. What was his age? నోవహు వయసు ఎంత ఉండొచ్చు? 120. After flood. జలప్రలయం అప్పుడు 600 సంవత్సరాలు. ఫ్లడ్ టైంలో నోవా ఎంత వయసు? జలప్రలయం వచ్చే సమయానికి నోవహు వయసు ఎంత? We read 600 years old. 600 సంవత్సరాలు. That means totally 950 years he lived. After flood 350 years he lived. చచ్చిపోయిన వయసు ఏమో 950 సంవత్సరాలు. జలప్రలయం తర్వాత 350 ఏళ్ళు బ్రతికాడు. And Noah had so many children. నోవహుకు అనేక మంది అంటే పిల్లలు ఉన్నారు కదా. 3 sons, so many grandsons. కుమారులు 3, అనేక మంది మనవ సంతతి ఉన్నారు. How many generations? ఎన్ని తరములు? Here we have to go a little deeper. ఇక్కడ కొంచెం లోతుగా మనం ఆలోచించాలి. Noah was alive. నోవహు అప్పటికే బ్రతికున్నాడు. Noah's sons were alive. నోవహు కుమారులు కూడా బ్రతికే ఉన్నారు. Their sons were alive. వారి కుమారులు బ్రతికే ఉన్నారు. Again their sons were alive. తర్వాత వారి కుమారులు కూడా బ్రతికున్నారు. And finally Noah saw a great man. ఇప్పుడు నోవహు చాలా పెద్దవాడైపోయాడు, గొప్పవాడైపోయాడు. He became very old. వృద్ధుడైపోయాడు. When he was 892 years old. నోవహు 892 సంవత్సరాల వయసు గలవాడుగా ఉన్నప్పుడు one great grandson was born. ఒక గొప్ప మరి ముది మనవడు పుట్టాడు.
when Noah was 892 years old, a great man was born to the world. 892 సంవత్సరాల వయసు గలవాడుగా నోవహు ఉన్నప్పుడు నోవహుకు ఒక ముది మనవడు పుట్టాడు. Who was that? ఎవరు ఆయన? Any idea? గమనించండి, ఆలోచించండి. Okay. Who? No, Enos much before that. Abraham was born. అబ్రహాం. Abraham was born when Noah was 852 years, 92 years old. 892 సంవత్సరాల వయసు గలవాడుగా నోవహు ఉన్నప్పుడు అబ్రహాము పుట్టాడు. Where is it written in the Bible? ఇది బైబిల్ ఎక్కడ రాయబడింది? Is it there in the Bible? అది బైబిల్లో ఉందా? ఉందా? ఎక్కడ ఉంది? చెప్పండి, బైబిల్లో ఎక్కడే ఉంది? In the same chapter 11 it is there. 11వ అధ్యాయంలోనే ఉంది చూడండి. How can you find it out? దాన్ని ఎట్లా మనం కనుగొనొచ్చు ఆ వయసుని? In chapter 11 verses 10 onwards, the genealogy of Noah is written. అక్కడ మనము 11వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం గమనిస్తే నోవహు కుమారులు మరి వారి యొక్క వంశావళి అనేది రాయబడింది. Okay, now the genealogy and every son, their son, and at what time they were born, it is mentioned here in chapter 11 verse 10 onwards. 11వ అధ్యాయం 10వ వచనం నుంచి ఆ కుమారుడు, ఆయనకు పుట్టిన కుమారుడు, ఆయన పేరు, బ్రతికిన సంవత్సరాలు, అట్లా ఒక వరుస క్రమంలో 10వ వచనం నుంచి ఆ వంశావళి రాయబడింది. And when it comes to 26, now Terah lived 70 years, begot Abraham, Nahor and Haran. ఇప్పుడు 26వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఏముంది చూడండి. ఏముంది? తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. Okay, I will give you a small homework. ఇక్కడ మీకు ఒక చిన్న పని పెడతా. When you go home today, ఈరోజు ఇంటికి వెళ్ళినాక calculate this genealogy and find out when Abraham was born. ఈ వంశావళి అంతా కూడా సంవత్సరాలన్నీ లెక్కేసి అబ్రహాం ఎప్పుడు పుట్టాడో మీరు లెక్కేసుకొని రండి. God willing, tomorrow also I am here. దేవుని చిత్తం అయితే రేపు కూడా ఇక్కడే ఉంటా. So I will ask a question. అప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. Okay. I hope you will find out. మీకు దొరికిద్ది అనుకుంటా. It is a little difficult job. కొద్ది కష్టమైన పనే. Okay. But still, if you use your intelligence, you can find it out. It is there. తెలివితేటలు ఉపయోగిస్తే మీకు ఖచ్చితంగా దొరికిద్దంట. And sometimes, when we read this portion, we don't find a link between Noah and Abraham. We don't know what happened. మనము ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే నోవహుకి అబ్రహాంకి అసలు ఏమి సంబంధం లేనట్టుగా ఉంటుంది. అక్కడ మనకు కనబడదు కూడా నేరుగా. And so I had a lot of doubts. అయితే మరి అనేక సందేహాలు ఉండే నాకు. And so because of these doubts, I started thinking, meditating, and finally I searched and found it out. ఆ సందేహాలన్నీ తీర్చుకోవడానికి చదివి దాన్ని పరిశీలించి చివరికి కనుగొన్నాను. Last 39 years I have been a Bible student. గత 39 సంవత్సరాలుగా నేను బైబిల్ విద్యార్థిగానే ఉన్నాను. Okay, right. In 1985, I went to the Bible school for the first time in Karnataka. 1985వ సంవత్సరంలో మొట్టమొదటిసారి కర్ణాటకలో బైబిల్ స్కూల్కి వెళ్ళాను. And from that time onwards I am a student. Even now I am a student. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను బైబిల్ విద్యార్థినే. Of course, at the same time I am a Bible teacher also. విద్యార్థినే అదే సమయంలో బైబిల్ ఉపాధ్యాయుడిని కూడా అయ్యాను. So in order to teach, I found out this truth. బోధించడానికి నేను ఈ సత్యాన్ని కనుగొన్నాను. And last 37 years I have been teaching also in the Bible school. 36-37 సంవత్సరాలుగా అనేక బైబిల్ కళాశాలల్లో పాఠశాలల్లో నేను బోధిస్తూ ఉన్నాను. That enabled me to look into this and find out that truth.
ఆ సామర్థ్యము మరి దీన్ని గమనించి సత్యాన్ని కనుగొనడానికి నాకు సహాయపడింది. Abraham saw Noah for about 58 years. అబ్రహాము మరి ఒక 58 సంవత్సరాల వయసు గలవాడుగా ఉన్నప్పటి వరకు నోవహును చూశాడు. Is it not a big wonder? ఇది గొప్ప ఆశ్చర్యం కాదా? Is it not a marvelous thing? ఇది ఒక ఉన్నతమైన గొప్ప సంగతి కాదా? It is a big wonder for me. నాకైతే గొప్ప ఆశ్చర్యంగా ఉంది. Noah, the oldest man, is sitting and watching everything which was going on there. వృద్ధుడుగా ఉన్నటువంటి నోవహు ఏం జరుగుతుంది అంతా చూస్తానే ఉన్నాడు, గమనిస్తానే ఉన్నాడు. Noah saw almost 13 generation. More than that. But almost 11 generations were living. And prior to Noah also, he saw his father Lamech and his grandfather Methuselah also. తన తండ్రి లెమెకు అలాగే తన తాత మెతుషెల వాళ్ళను కూడా 2 తరాలు ముందు చూచాడు. Okay, Noah saw Methuselah as a very old man. How many years old man? మెతుషెలను చాలా వృద్ధుడుగా నోవహు చూశాడు. మెతుషెల ఎంతకాలం బ్రతికాడు? So Noah saw 969 years old man. అంటే 969 సంవత్సరాలు గల వృద్ధుడుగా నోవహు మెతుషెలను చూశాడు. Noah saw the last probably grandson, that is Abraham, who became the father of entire Israel or Hebrews. అలాగే మరి తన యొక్క మనవ సంతతిలో శ్రేష్టముగా మరి ఇశ్రాయేలు వంశానికి పితరుడుగా చెప్పబడే అబ్రహామును కూడా నోవహు చూడగలిగాడు. That means Noah could see Israel in short. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలు జనాంగాన్ని సూక్ష్మ రూపంలో అబ్రహాము చూడగలిగాడు, నోవహు చూడగలిగాడు. In whom? ఎవరిలో చూడగలిగాడు? In Abraham. అబ్రహాములో. And in Abraham lot of blessings were offered by the Lord also. అబ్రహాములో అనేక ఆశీర్వాదాలు ప్రభువు చెప్పాడు. So he was really a great man, Noah. కాబట్టి నోవహు నిజంగా చాలా ధన్యుడు, గొప్పవాడు. In Abraham was the first Hebrew. మొట్టమొదట హెబ్రీయుడు మరి అబ్రహాము. Hebrew means what? హెబ్రీయుడు అంటే What is the meaning of Hebrew? హెబ్రీయుడు అంటే Hebrew means one who crossed river Frat. అంటే ఆ నదిని దాటినటువంటి వాడు అని అర్థం అన్నమాట. River Frat means it is written there already in the book of Genesis. యూఫ్రటీస్ నది అందరికి దాటి వచ్చినటువంటి వాడు, నది దాటిన వాడు హెబ్రీయుడు. Okay, river Euphrates is the river which he crossed. Euphrates river Abraham crossed for the first time. మొట్టమొదటిసారిగా మరి అబ్రహాము ఆ నది దాటి వచ్చాడు. Hebrew, that is written in Genesis chapter 3, I think 3-4. That river has come from where? ఆ నది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు దాని మూలం ఎక్కడుంది? We read one river is coming out from Garden of Eden. ఏదెను తోటలో నుంచి ఒక నది, ఒక శాఖ బయలుదేరి రావడాన్ని మనం చూస్తాం. And that river divides into 4. ఆ ఏదెనులో బయలుదేరినటువంటి నది 4 శాఖలు అవుతుంది. One of the rivers is Euphrates. అందులో ఒక చీలిక ఏంటి? యూఫ్రటీస్. Where is it written? ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయి? In chapter 3rd chapter 15. Okay, read. 1 minute. Why I'm sorry. Chapter 2. రెండవ అధ్యాయంలో 15th 10వ వచనం నుంచి మనం చూస్తే 2:10. 2:10. మరియు తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి. Okay. We will read it 2:10. ఒక తోటను నడుపుటకు ఏదెనులో నుండి నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైంది. Okay. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది.
అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు, అది అషూరు తూర్పు వైపు పారుచున్నది. నాలుగవ నది fourth river is యూఫ్రటీస్. Euphrates. Okay, here Euphrates or river Frat it is called. Okay, from where it comes? ఎక్కడి నుంచి వస్తుంది నది? One river is coming from Eden garden, ఏదైనా తోటలో నుంచి ఒక నది బయలుదేరింది. and that river goes into a division of four అది rivers, 4 చీలికలుగా four ప్రవహిస్తుంది. branches. 4 శాఖలుగా ఉంది. Fourth branch is Euphrates. ఆ ఏదేను నదిలో 4వ శాఖ పేరే యూఫ్రటీస్ నది. And where is that Euphrates river today? ఇప్పుడు ఆ యూఫ్రటీస్ నది ఎక్కడ ఉంది? Geographic student. Where భౌగోళిక is శాస్త్రం. Euphrates today? భౌగోళిక శాస్త్రం Euphrates river is in Iraq. ఇరాక్ లో ఉంది. Saddam Hussein, elderly people know. Saddam Hussein was from that area. సద్దాం హుసేన్ ఆ ఇరాక్ చెందినవాడు, ఆ ప్రాంతం వాడు. Okay, now keep that in mind. ఇప్పుడు దాన్ని ఒక పక్కన జ్ఞాపకం పెట్టుకోండి. Abraham was called from the land of Ur. అబ్రహాము ఊరు అనే ఆ ప్రాంతం నుంచి పిలువబడ్డాడు. And a area called Mesopotamia. మెసొపొటేమియా అనే ప్రాంతం నుంచి పిలువబడ్డాడు. Mesopotamia means మెసొపొటేమియా అంటే land between two rivers. 2 నదుల మధ్య ఉన్న స్థలము. Which are those two rivers? ఆ 2 నదులు ఏంటి? Euphrates and Tigris. టైగ్రిస్, యూఫ్రటీస్. So Abraham was from where? అబ్రహాము ఎక్కడ ఉండేవాడు? From Mesopotamia. మెసొపొటేమియాలో ఉండేవాడు. From the plain land of Euphrates. ఆ యొక్క మైదాన ప్రాంతం యూఫ్రటీస్ తీర ప్రాంతంలో ఉండేవాడు. Euphrates is connected to Garden of Eden. ఆ యూఫ్రటీస్ ఏదేను తోటకి సంబంధం ఉంది. So Abraham was not so far from Garden of Eden. అంటే చెప్పదలిచింది ఏంటంటే అబ్రహాము నివాస స్థలము ఆ ఊరు మెసొపొటేమియా ప్రాంతము ఏదేను తోటకి ఎంతో దూరంలో లేదు. Abraham was from a blessed land. ఒక ధన్యమైనటువంటి దీవెనకరమైన స్థలంలో అబ్రహాం ఉన్నాడు. Having a river is a big blessing. అంటే నదిని కలిగి ఉండటం, ఆ నది తీరాన ఊరు కలిగి ఉండటం చాలా ధన్యత. Okay, here we have Krishna river in Vijayawada, right? ఇక్కడ మనకు కృష్ణా నది ఉంది కదా. It's a big blessing. అది గొప్ప ఆశీర్వాదం. Not blessing for you. For them, uncle. Okay. Recent floods. Okay, flood will come. That will be there. But water is a blessing. నీళ్లు ఉండటం అనేది ఆశీర్వాదం. People all over the world are fighting for rivers and water only. ప్రపంచం అంతా మనం గమనిస్తే నదుల కోసం, నదీ జలాల కోసం, నీళ్ళ వాటాల కోసం తనుకుంటారు. This Krishna water is coming to Chennai, you know that? ఈ కృష్ణా నీళ్లు మాకు చెన్నైకి కూడా వస్తాయి తెలుసా? Yeah, that Krishna canal is just backside of my house in Chennai. ఆ కృష్ణ కాలువ అంకుల్ వాళ్ళ ఇంటి వెనకే వైపే ఉంటదంట. And this season we will go there and catch fish. ఈ సమయంలో ఇలాంటి సమయాలు మేము వెళ్ళి చేపలు కూడా పట్టుకుంటాం కృష్ణ. In the month of October, lot of fishes will come. అక్టోబర్ లో చాలా చేపలు ఎక్కువ ఉంటాయండి. Last year we got lot of fishes. పోయిన సంవత్సరం చాలా ఎక్కువ చేపలు పట్టుకున్నాం. One fish 7 kg, 8 kg, such a big one. 7 కేజీలు 8 కేజీలు అంత పెద్ద చేపలు పడతాయి. And people caught and gave it to us also. పట్టుకున్న వాళ్ళు పట్టుకుంటారు, మాకు కూడా ఇస్తా ఉంటారు. I said we got enough, we don't want anymore. మాకు కావాల్సినంత ఉండాలి, అయ్యే వద్దులే మాకంట. And people got anything like అట్లా చాలా పడతా ఉంటాయి. Finally that this river supplies water to Chennai city. కాబట్టి ఇక్కడున్న ఈ నది చెన్నై పట్టణానికి నీళ్లు కూడా అందిస్తారు. This river Euphrates, ఈ యూఫ్రటీస్ నది even today it is there. ఈ రోజు కూడా ఉంది. Abraham was living on the bank of that river. ఆ యూఫ్రటీస్ నది ఒడ్డు తీరాన ఆ ప్రాంతంలో అబ్రహాము నివసించేవాడు. Then God called him. అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. And Abraham crossed that river. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఆ నది దాటాడు. Therefore he is called a Hebrew. అందుకని నది దాటి వచ్చాడు కాబట్టి దాటిన వాడని హెబ్రీయుడు అయ్యాడు. Understood? Okay, that is one story. Okay. ఇది ఒక భాగం. Now keep this in mind. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. Abraham was born. అబ్రహాం పుట్టాడు. Noah was 852 years old. 892 92 years old.
892 సంవత్సరాల వయసు గలవాడుగా నోవహు ఉన్నాడు. Now Noah is a very old man. నోవహు చాలా వృద్ధుడైపోయాడు అప్పటికే, Very, very old. చాలా వృద్ధుడు. But in those days, very, very old means not like our old people today. బాహుకాలము గడిచిన వృద్ధుడు అంటే ఇప్పుడు మనకున్న ముసలోళ్ళలాగా ఉండేవాళ్ళు కాదు. Even now I find it difficult to walk because I have got some muscle pain. ఈ వయసులోనే కండరాల నొప్పితో సరిగ్గా నడవలేకపోతున్నా. I am not a very, very old man. నేను మరీ అంత ముసలోని కాదు, But still I have muscle pain. అయినప్పటికీ కూడా నాకు కండరాల నొప్పులు ఉన్నాయి. Some 6 months back I was getting pain continuously. 6 నెలల క్రితం అయితే విపరీతంగా అసలు తగ్గలేదు నొప్పి. So I went to the doctor and doctor examined. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన పరీక్షలు చేశాడు. Then doctor said you have got some problem. అయ్యా నీకు ఇబ్బంది ఉందని చెప్పాడు. He sent me to Christian Medical College Vellore. వెల్లూరు సిఎంసికి పంపించారు. When I went there, అక్కడికి వెళ్తే they took యాంజియోగ్రామ్ చేశారు. and in the angiogram they found that multiple blocks are there on my legs. ఈ యొక్క కాళ్ళల్లో అనేక చోట్ల మరి బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. Okay, in the whole body blocks are there. దేహం అంతట్లో కూడా ఉన్నాయి. Already I have undergone bypass surgery 14 years ago. 14 సంవత్సరాల క్రితమే నాకు బైపాస్ ఆపరేషన్ కూడా చేశారు. Now tested and found that both the legs have multiple blocks. ఇప్పుడు కాళ్ళలో నరాలు పరీక్షించి రక్తం గడ్డలు ఉన్నాయి అని చెప్పారు. Okay, I am happy about that. అయినా నేను సంతోషంగా ఉన్నాను. Sometimes you may be thinking why brother is laughing with all these blocks. మీరు చెప్పుకోవచ్చు ఇన్ని గడ్డలు కట్టుకుపోయి రక్తనాళాలు నేను ఇంత ఆనందంగా ఉన్నాడు అనుకోవచ్చు. One day I will go, I know that. ఒక రోజు నేను వెళ్ళిపోవాలి, నాకు తెలుసు. And I don't know when I will go. ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. But I have a greater hope. కానీ నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. So on June 15th, 25th, I have been admitted in Vellore Medical College. జూన్ 25 అక్కడ వెల్లూరు మెడికల్ హాస్పిటల్లో సిఎంసిలో జాయిన్ అయ్యారు. Again surgery was done on my legs. 3 blocks were removed. కాళ్ళకు సర్జరీ చేసి 3 చోట్ల రక్తం గడ్డగట్టిన దాన్ని తీసేశారు. Then doctor said you have got some more blocks, small what is called running blocks. అవి చిన్న ఇంకా మళ్ళీ ఉన్నాయి నీకు బ్లాక్స్. And maybe because of that now also I am getting pain. వాటిని బట్టి మళ్ళీ ఇప్పుడు నొప్పి వస్తుంది. It is okay. అది మంచిదే. It is all there in the perishable body. ఈ క్షయమైపోయే దేహంలో అన్నీ ఉంటాయి. But Noah was not like that. కానీ నోవహు అలాంటి ముసలితనం కాదు. 892 years old man was very strong. 892 సంవత్సరాల వయసున్న నోవహు చాలా బలమైనటువంటి వృద్ధుడు. When we read about all elderly people in the Bible, they were all very strong. గమనించినట్లయితే వృద్ధులు పెద్దవారు అని చెప్పబడుతుంది కానీ బైబిల్ అనేక మందిని గురించి, కానీ వాళ్ళు శక్తివంతులుగానే ఉన్నారు. We read about Moses and all their strength. మోషే యెహోషువ ఇలాంటి వారి బలాన్ని గురించి మనం చూస్తాం. But one problem was there. కానీ ఒక సమస్య ఉంది. Noah had 3 sons. నోవహుకు 3 పిల్లలు ఉన్నారు, కుమారులు. And third son, who was third son? మూడవ కుమారుడి పేరు ఏం పేరు? షేము, హాము, యాపెత్. Okay. యాపెత్. Okay. Second man, హాము. Ham. They were all saved people, right? వాళ్ళు నోవహు పిల్లలు అంటే మరి వాళ్ళు రక్షించబడిన వాళ్ళేగా. But his son was cursed. కానీ హాము కుమారుడు ఏమయ్యాడు? శపించబడ్డాడు. Who was that? ఎవరు? Canaan. శపించబడినటువంటి హాము కుమారుడు ఎవరు? కనాను. 9:25. 9:25 మనకు తెలుసు ఆదికాండంలో. Cursed be Canaan, a servant of servants, he shall be to his brethren. కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసాన దాసుడగును. So today the Canaanites are cursed people. అంటే కనానుయులు వారు శపించబడినటువంటి వారు. They are cursed people. వారు శపించబడినటువంటి వారు. But what is the promise of God to the land of Canaan? కానీ కనాను దేశం విషయమై దేవుని వాగ్దానం ఏంటి? Land flowing with honey and milk. ఆ దేశం ఏ దేశం అంట? పాలు తేనెలు ప్రవహించేది. People are cursed. ప్రజలేమో కనానీయులు శపించబడిన వారు. But land is blessed. కానీ దేశమేమో దీవించబడిన దేశం. When Abraham was called,
అబ్రహాము పిలువబడినప్పుడు Okay, we know why he was cursed. ఆ, ఎందుకు అక్కడ హాము కుమారుడు కనాను శపించబడ్డాడో మనకు తెలుసు. One day Noah had been intoxicated with wine. నోవహు ద్రాక్షరసం తాగి గుడారంలో మత్తుడుగా ఉంటాడు. And in his unconscious stage, father's body was exposed by the sun, Ham. అప్పుడు ఆ మత్తులో ఉండటం వల్ల వస్త్రహీనుడు అవుతాడు. ఆ వస్త్రహీనమైన స్థితి మరి కుమారుడికి కనబడుతుంది అన్నమాట. And Ham was already a saved man through waters, right? హాము చూస్తాడు తండ్రి వస్త్రహీనుడుగా ఉండడం. Therefore, మరి హాము ఎవరు? మరి జలప్రలయం తప్పించుకొని రక్షించబడిన వాడే. that curse has come upon Canaan. అయితే హాము చూసినటువంటి చేసిన కార్యాన్ని బట్టి హాము కాకుండా అతని కుమారుడు కనాను శపించబడ్డాడు. That is what we read in the Bible. దాది మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తాం. Canaanites are cursed, but land of Canaan is a blessed land. కనానీయులు శపించబడిన వారే, కానీ కనాను దేశము దీవించబడింది. Now Abraham was called from the land of Ur. అబ్రహాము ఊరు అనేటువంటి ఊరిలో నుంచి పిలువబడ్డాడు. Very, very blessed land. అసలు అది చాలా అంటే సారవంతమైనటువంటి గొప్ప పట్టణం. Mesopotamia is a blessed area. మెసొపొటేమియా చాలా సారవంతమైన సౌఖ్యమైనటువంటి పట్టణం. Even today. ఈ రోజు కూడా అంతే. Even today the land is fertile. ఈ రోజు కూడా అంత సారవంతమైనటువంటి ప్రదేశము మెసొపొటేమియా ఊరు ప్రాంతం. Best area of the land of Iraq. ఇరాక్ ప్రాంతం అంతట్లో, దేశం అంతట్లో కూడా అబ్రహాము నివసించే మెసొపొటేమియా అంతా సారవంతమైనటువంటి నాగరికత కలిగిన ప్రాంతం. I like a river. నదులంటే మాకు చాలా ఇష్టం. I like to live on the river bank also. నదులు ఒడ్డున తీరాన జీవించడం అంటే మాకు ఇష్టం. I was born and brought up on a river bank. నేను కూడా ఒక నదీ తీరాన ఉన్నటువంటి స్థలంలో పుట్టి పెరిగాను. That is the river which divides between Kerala and Karnataka. అదే నది, ఆ నదే కేరళ కర్ణాటకలను వేరు చేసే నది. And so we will go from Kerala to Karnataka crossing this river. కేరళ నుంచి కర్ణాటకకు ఆ నది దాటే మేము ఇటు వస్తాం. Always we will be in the river catching fish, this and that. ఎప్పుడు నది దగ్గరే ఉంటాం, చేపలు పట్టుకుంటా ఈ చేత అక్కడే ఉంటాం. And the area is also blessed. అంతేకాకుండా ఆ ప్రదేశం కూడా అంత దీవించబడినట్టు ఉంటుంది. Abraham was in a blessed land. అబ్రహాము ఒక దీవెనకరమైనటువంటి స్థలంలో ఉన్నాడు. But Abraham was called by the Lord now. కానీ ఇప్పుడు అబ్రహాము మరి దేవుని చేత పిలువబడ్డాడు. And sent him to Canaan. దేవుడు కనానుకు అబ్రహామును పంపమన్నాడు. But now ఇప్పుడు in this chapter 11 మనం చదువుకున్న ఈ 11వ అధ్యాయంలో we understand that Noah was alive. నోవహు బ్రతికే ఉన్నాడు మనకు తెలిసింది. He was watching through all these things. ఇక్కడ జరుగుతున్నటువంటి సంభవాలన్నిటిని కూడా నోవహు గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. Noah and his family were saved. నోవహు అతని కుటుంబము రక్షింపబడిన కుటుంబం. But the sad thing is, కానీ విచారకరమైన సంగతి ఏంటంటే when it came to the grandchildren, తన మనవ సంతతి విషయానికి వచ్చేసరికి some of them became cursed fellows. వారిలో కొంతమంది శాపగ్రస్తులైపోయారు. Some of them became giants like Nimrod. మరి కొంతమంది నిమ్రోదు లాగా ఉన్నత దేహులు బలిష్ఠులైపోయారు. And because of their arrogance and pride, the language was confused in chapter 11 verse 1. 11వ అధ్యాయం 1లో మనం గమనిస్తే వారి యొక్క ఉద్రేకాలు, ఆవేశాలు, క్రోధాన్ని బట్టి భూభాగం విభజించబడింది. We see that there were a great division in the land in the days of Peleg, the great grandson of Noah. నోవహు యొక్క ముది మనవడి ఆ పెలెగు కాలములో దేశము విభాగించబడినట్లుగా మనం చూస్తాం. Till that time అప్పటి వరకు కూడా they had only one language and one speech. అప్పటి వరకు వాళ్ళకి ఒకే భాష, ఒకే దేశములో వాళ్ళు ఉన్నారు. So these people thought, these grandchildren, they heard about a flood that happened in Noah's time. అంతేకాకుండా నోవహు మనవ సంతతి జలప్రలయాన్ని గురించిన సంగతులు కూడా వాళ్ళు తెలుసుకునే ఉన్నారు. They heard about the destruction of the people in those days. ఎలాగో ఆ రోజుల్లో మరి ఓడల్లోకి చేరని వాళ్ళు నశించిపోయారు, అది కూడా నోవహు మనవ సంతతికి తెలుసు. Now they started thinking about their protection. ఇప్పుడు వారు మరి ఇట్లాంటి ఏమన్నా వస్తే అట్లాంటి అంతకు ముందు వచ్చినట్టుగా మరి మన భద్రత ఏందనుకుని ఉంటారు. Okay, again a flood may come.
మళ్ళీ ఒకసారి జలప్రలయం రావచ్చేమో. If a flood comes again, ఇంకొకసారి కానీ జలప్రలయం వస్తే what shall we do? మనం ఏం చేయాలి? We will all perish. మనం అందరం కొట్టుకుపోతాం. But we should not perish. కానీ మనం కొట్టుకుపోకూడదు, నశించిపోకూడదు. We will do one day. మనం ఒక పని చేద్దాం. Let us build a tower. మనం ఒక గోపురాన్ని కట్టుకుందాం రండి. Whose top is in heavens. ఎవరు ఆకాశమునంటే శిఖరము గల గోపురాన్ని కట్టుకుందాం. Here we read, ఇక్కడ మనం చదువుతాం, let us build a tower. గమనించండి ఏమన్నాడు, మనము భూమి అంతటా చెదరిపోకుండా ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని. Right. పట్టణము గోపురం. Okay, now they wanted to build the tower. Purpose number 1, for their self protection. కాబట్టి వారు ఆ గోపురమును కట్టుకోవడానికి ఎందుకు గల కారణం ఏంటంటే, మొట్టమొదటిది వారి స్వీయ రక్షణ చర్యలు వాళ్ళే తీసుకుంటున్నారు. And they wanted to build a tower whose top is in heaven. That means it would be the highest tower. అంటే ఆకాశమునంటే శిఖరం గల గోపురంగా ఉండాలంటే అర్థమైంది, ఇదే ఇక ఎత్తైనటువంటి శిఖరంగా ఉండాలి అని వాళ్ళ భావం. If a flood comes, జలప్రలయం వస్తే what will happen? ఏం జరుగుతుంది? We will all run and go to the top of the ఇళ్ళ మీదకి ఎక్కి కూర్చుంటాం మనం, నీళ్ళు వస్తే వరదలు వస్తే. All those things are vain thoughts. అవి మనం ఆలోచించే విధానం వ్యర్థమైనటువంటివి. I think last Saturday evening I was in the sea only. నేను పోయిన ఆదివారం సాయంకాలం పూట Last Saturday. పోయిన శనివారం I was in the sea. సముద్రం మీద ఉన్నా. I went to Goa. గోవాకు వెళ్ళాం. And so we had a trip to the sea inside. సముద్రం మీద మరి ప్రయాణం చేశారు అన్నమాట. 1 hour we went inside the sea. ఒక గంట సేపు సముద్రంలో తిరిగి వచ్చారు. You know, you had a news 2 weeks back only, a boat capsized and so many people died in the same sea. 2 వారాల క్రితం ఏదో అదే సముద్రంలో ఒక బోటు తిరగబడి కొంతమంది చచ్చిపోయారని ఈ వార్తలు మీరు వినే ఉంటారు. If people fall into the water they will die, no doubt. నీళ్ళలో పడ్డారంటే జనాలు చచ్చిపోతారు. And of course I have traveled through sea some 7 days. 6-7 రోజులు నేను సముద్రం మీద ప్రయాణాలు కూడా ఓడలో చేశాను. But it is dangerous always. కానీ ఎప్పుడు కూడా అది ప్రమాదమే. You see a tower which would reach heaven. గమనించండి, ఇక్కడ ఆకాశమునంటే ఒక గోపురము. Do you think that such a tower will protect people? గమనించండి, అలాంటి ఒక గోపురం కట్టుకున్నారు మా భద్రత కోసం, అది వాళ్ళని రక్షించగలుగుతుంది. Can all escape from this water to that tower? ఈ యొక్క జలప్రలయం వారు అనుకున్నట్టే వచ్చిందనుకో, వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ యొక్క ఆకాశమునంటే ఎత్తుగల శిఖరము గల గోపురము వాళ్ళందరినీ రక్షించగలదా? All people cannot go to the top of that. అందరూ ఆ గోపురం మీదకి ఎక్కలేరు. All old people. మరి ముసలోళ్ళ సంగతి ఏంది? Can they go to the top? వాళ్ళు పైకి ఎక్కగలుగుతారా? If that is the case, half of the people here will die only. మరి అట్లాంటి పరిస్థితి అయితే సగం మంది ఏడ చచ్చిపోతారు. We cannot go to the top of the tower. ఆ గోపురం పైకి మనం ఎక్కలేము. Because it is so high. ఎందుకంటే అది చాలా ఎత్తైనటువంటి గోపురం. But they built it. కానీ వాళ్ళు కట్టుతున్నారు for their self protection. ఏమనుకొని కడుతున్నారు? ఇది మనల్ని రక్షించిద్ది రేపు జలప్రలయం లాంటిది వస్తే అనుకొని కట్టుకుంటున్నారు. Noah was looking at that. నోవహు ఓడగట్టిన ఆయన చూస్తా ఉన్నాడు. I feel that Noah must have cried many times. నేను అనుకుంటాను వాళ్ళ గోపురాన్ని కట్టుకుంటా ఉంటే చాలా సార్లు ఏడ్చే ఉంటాడు నోవహు. My Lord saved my family through the flood. జలప్రలయములో నుండి ప్రభు నా కుటుంబాన్ని రక్షించాడు. But my grandchildren all failed. And they failed to receive the grace of God. మరి నా మనవ సంతతి ఏమో ఆయన కృపను పొందకుండా ఇలా తప్పిపోయారు, తొలగిపోయారు. Oh my Lord,
Lord, with my own eyes I see my children perishing. అయ్యో ప్రభువా, నా కళ్ళతోటి నా సంతానం నశించిపోవటం నేను చూడలేకపోతున్నానని ఏడ్చుంటాడు. Not only that, అంతేకాదు God one day came down to see their construction. గమనించినట్లయితే వారు కట్టేటువంటి ఆ నిర్మాణాన్ని చూడడానికి గే- మరి దేవుడు దిగి వచ్చినట్లుగా చూస్తాం. Then we see that God confused the language that they might not continue the work. అక్కడ దేవుడు ఆ నరులు చేసే పనిని పట్టణాన్ని చూడ దిగి వచ్చి ఆయన భాషలను తారుమారు చేసి వారిని చెదరగొట్టినట్లుగా చూస్తాం. So language was confused. భాషలు అనేటువంటివి తారుమారైపోయినాయి. On that day, ఆ రోజు Telugu was born, తెలుగు పుట్టింది, Malayalam was born, మలయాళం పుట్టింది, Hindi was born, హిందీ పుట్టింది, English was born. ఇంగ్లీషు పుట్టింది. Today we have confusion, right? ఇప్పుడు మనకి తారుమారుగా ఉంది కదా, Malayalam, Tamil, Hindi, English. ఎన్నో భాషలు, सब कुछ है. So we have all confusion. ఎన్ని భాషలు, ఎంతో గలిబిలి. It is sometimes very difficult to understand some language. కొన్ని భాషలు అర్థం చేసుకోవటం కూడా కొన్నిసార్లు చాలా కష్టం. It is not an easy thing. అది ఎంత తేలికైన పనేం కాదు. It brings lot of confusion, right? అర్థం కాని భాషలలో ఉంటే చాలా గలిబిలిగా ఉంటుంది. In my church also Telugu is there, Malayalam is there, Tamil is there, sometimes Hindi, Marathi speaking people. తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ అనేక భాషలలో ఉన్నారు మా సంఘంలో. So I will understand your Telugu normally, okay? కొద్దిగా మీ తెలుగు నాకు అర్థమైంది. And it brings lot of confusion. అంటే ఇలాంటి పరిస్థితి చాలా గలిబిలి సృష్టిస్తుంది. So Noah will call grandchildren. నోవహు ఏం చేశాడంటే తన మనవలను పిలిచాడు. You children, you come here. పిల్లలారా మీరు ఇటు రండి. Children will go, Tata, you go. నీకెందుకు నువ్వు తాత అన్నారు వాళ్ళు. Because they don't understand. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు. All confusion. తారుమారైపోయినాయి. Noah says, my son, you bring 1 cup of water. నోవహు అయ్యా ఒక గ్లాసు మంచిది తెమ్మంటే, And then this fellow will bring 1 stone. స్టోన్ రాయి తీసుకొచ్చాడు అంటారు. See, all confusion. అంటే ఎంత గలిబిలి. Noah saw all this confusion in his own eyes. తన కళ్ళతోటి ఈ గలిబిలి అంతా నోవహు చూస్తూ ఉన్నాడు. Language was confused. భాషలు తారుమారు చేయబడ్డాయి. And in the days of Peleg, the earth was divided. అంతేకాకుండా మరి ఆ పెలెగు కాలంలో భూభాగము విభజించబడింది. It is all divisions came in the world. అప్పటికి అన్ని విభజనలు అనేటువంటివి లోకంలోకి వచ్చేసినాయి. India was divided into many states in 1956. భారతదేశం 1956లో అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. On what basis? ఏ ఆధారంగా? On the basis of language. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పరిచారు. Right. In 1956, India was divided on the basis of language. 1956 సంవత్సరంలో భారతదేశంలో భాషల ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఏర్పరిచారు. Before that, దానికి ముందు Madras province. మద్రాసు ప్రాంతం. What Madras province means Andhra, Tamil Nadu, Karnataka, some part of Kerala. That is all Madras. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కొంత భాగం. దీని అంతా మద్రాసు ప్రాంతం అనేవాడు. There was a chief minister. అక్కడ ముఖ్యమంత్రి ఉండేవాడు. Madras chief minister. మద్రాసు ముఖ్యమంత్రి ప్రకాశం from Andhra Pradesh. ఆంధ్ర వాడేనంట. Because that is Madras province. ఎందుకంటే మద్రాసు ప్రాంతం ఇక అన్ని రాష్ట్రాలన్నీ కలిపి మద్రాసు ప్రాంతం పెట్టారు. ఆ ప్రాంతంలో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి. But in 1956, Jawaharlal Nehru decided to divide India into many states based on language. కాబట్టి నెహ్రూ 1956లో భాషా ప్రాతిపదికన భారతదేశాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించారు. And that division is also not correct. ఆ విధమైనటువంటి విభజన కూడా సరైంది కాదు. Some Telugu speaking people have gone to Karnataka. ఎందుకంటే కొంతమంది తెలుగు వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు. Bellary district in Karnataka is full of Telugu. కర్ణాటకలో బళ్ళారి జిల్లా ఉంది, అందులో మొత్తం తెలుగు వాళ్ళే ఉండేది. If you go to మహారాష్ట్రకి వెళ్తే Chandrapur, Gadchiroli, Sironja area is full of Telugu. చంద్రపూర్, గడ్చిరోలి ఆ ప్రాంతం అంతట్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేది. And so if you go to కర్ణాటకకు వెళ్తే last week I was in Belgaum.
Belgaum is full of Marathi. కర్ణాటకలో బెల్గాంలో పోయిన వారం అక్కడే ఉన్న అక్కడ అంతా మరాఠీ వాళ్ళు. And there also our Telugu brethren are there. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. In Belgaum almost 10 Telugu churches are there. 10 తెలుగు సంఘాల దాకా ఉన్నాయి. And so all mixed in India. అంటే అంత కలిసిపోయి ఉందన్నమాట. So that is what we understand. ఇలా మనం అర్థం So చేసుకోవాలి. Noah saw all kinds of division now. కాబట్టి నోవహు దినాల్లోనే నోవహు కనుల ఎదుటే భూమి ప్రజలు అనేక రకాలుగా వారు విభజించబడ్డారు. So Noah saw flood. నోవహు జలప్రలయాన్ని చూశాడు. Noah saw the curse on Canaan. నోవహు కనాను శపించబడ్డాన్ని చూశాడు. And Noah saw his great grandson Giant Nimrod. అలాగే తన యొక్క ముది మనవుడు నిమ్రోదును నోవహు చూశాడు. Noah saw his grandchildren building a great tower called Tower of Babel. అలాగే బాబేలు గోపురం అని పిలువబడే గోపురాన్ని తన ముది మనవ సంతతి కట్టడాన్ని నోవహు చూశాడు. Noah saw all the divisions in the land that took place in the days of Peleg. పెలెగు కాలంలో దేశము విభాగించబడ్డాన్ని నోవహు చూచాడు. Noah saw the arrogance and pride of his children by which they built the Tower of Babel. అలాగే తన పిల్లలకు ఉన్నటువంటి రోషము క్రోధము లెక్కలేని తనము దానితో వారు కట్టుతున్నటువంటి ఆ గోపురాలు పట్టణాలను చూశాడు. So Noah became very old. నోవహు బహు వృద్ధుడయ్యాడు. Probably very tired. అలసిపోయి ఉంటాడు. Very much discouraged and disappointed. చాలా నిరుత్సాహపడిపోయి ఉంటాడు. But at the end, కానీ ముగింపులో he saw a person with a great hope. కానీ అలాంటి నిరాశతో నోవహు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చూడగలిగాడు, నిరీక్షణ పొందగలిగాడు నోవహు. When Abraham was born, when Noah was 92 years old. అబ్రహాము పుట్టినప్పుడు నోవహు 892 సంవత్సరాల వయసు గలవాడుగా ఉన్నాడు. And he saw a man who is full of hope and probably the future of God's people. దేవుని ప్రజల యొక్క భవిష్యత్తుకు ఒక నిరీక్షణ కలిగించేటువంటి అబ్రహాం అనే వ్యక్తిని ఆ వృద్ధుడుగా ఉన్నటువంటి నోవహు చూడగలిగాడు. Abraham's father was also an idol maker. అబ్రహాము తండ్రి ఉన్నాడే, ఆయన కూడా విగ్రహాలు చేసేటువంటి వాడే. And from such a family Abraham was called out. అలాంటి కుటుంబములో నుండి అబ్రహాము బయటికి పిలువబడ్డాడు. Now if we go to the background of our life, మనం కూడా ఒకవేళ మన జీవితాలు కుటుంబాల గత చరిత్రలోకి వెళ్తే we all have some background, right? మనందరికి కూడా ఏదో ఒక పూర్వ చరిత్ర ఉంది. Some of us have that idol background. మనలో కొంతమంది కూడా ఆ విగ్రహ సంబంధమైన వాటితో పరిచయాలు ఉన్నాయి. Some of us have some other background. మన కొంతమందికి మరొక విధమైనటువంటి గతం ఉంది. My father was a drunkard. మా తండ్రి త్రాగుబోతు. Every day evening he will come on 4 legs. ప్రతిరోజు తాగి 4 కాళ్ళ మీద ఊగుతా వస్తాడు. Understood it na? మీకు అర్థమైందా? He will come on 4 legs every day evening. ప్రతిరోజు సాయంకాలం అయితే 4 కాళ్ళ మీద ఊగుతా వస్తాడు. And when he comes in the neighborhood we will hear the sound here. ఆ పక్కన వాళ్ళు అంటే ఆ బజార్లో రాగానే మాకు ఆయన శబ్దం వినపడింది, వచ్చేది మా నాన్న అని. He will shout and come. కేకలు వేస్తా వస్తాడు, అరుస్తా వస్తాడు. So my mother, what she will do? మా అమ్మ ఏం చేసిద్ది? She will ask all of us to go and sleep. పోయి నిద్రపోండి, మీ నాన్న వస్తున్నాడు, నిద్రపోండి అని చెప్పింది మా అమ్మ. No bed and all, floor, on the floor we have to sleep. నేల మీదే పనుకోవాలి అందరం, మేము మాకు బెడ్ ఏం లేదు. And sometimes mat may be there or mat may not be there, we have to somewhere lie down. కొన్నిసార్లు సాప ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నేల మీదే పనుకునేవాళ్ళం. Then she will cover us with some blanket. మమ్మల్ని ఏదో ఒక దుప్పటతో కప్పేసిద్ది పనుకోగా. Father will come and call everybody by name. మా నాన్న వస్తాడు, మమ్మల్ని అందరిని పేరు పెట్టి పిలుతాడు. We are all in deep sleep. మేము చాలా గాఢ నిద్రలో ఉండిపోతాం. We will not give any answer. మేము జవాబు ఇవ్వలేము ఇప్పుడు. Because mother already told don't give any answer. ఎందుకంటే మా అమ్మ చెప్పింది పిలుస్తాడు, పలకబాకండి, ముసుగుదని పనుకోండి. He will call many times. అని చాలా సార్లు పిలుస్తాడు. Then finally he will say, ఆఖరికి ఏమంటాడంటే, I know you people are not sleeping. నాకు తెలిసి మీరు నిద్రపోవట్లేదని అంటాడు. I know your mother told you to do like this. ఇటు చేయమని మా అమ్మ చెప్పిందిలే నాకు తెలుసు అంటాడు. That was the case of my father. Okay. అట్లాంటి పరిస్థితి మా తండ్రి. But one day
కానీ ఒకరోజు he went to attend a meeting like this. ఇలాంటి ఒక కూడికకు ఆయన హాజరయ్యాడు. He heard a gospel. సువార్త విన్నాడు. He accepted Jesus. యేసు ప్రభువును అంగీకరించాడు. And then he was baptized. బాప్తిస్మం పొందాడు. And we were Syrian Orthodox Christians, so he started going to Brethren Assembly there. సిరియన్ ఆర్థోడాక్స్ ఆ శాఖకు చెందిన వాళ్ళు కనుక మరి బ్రదర్న్ అసెంబ్లీకి వెళ్ళేవాడు. Okay, that is how our spiritual history started. అట్లా మా కుటుంబం యొక్క ఆత్మీయ చరిత్ర అనేది అట్లా మొదలైంది. Now all of us are except one brother, all of us are believers. ఇప్పుడు మా అన్నదమ్ములు అందరూ ఒక ఆయన మినహాయించి అందరూ విశ్వాసులమయ్యాం. And all of us are going to Brethren Assembly only. అందరం కూడా బ్రదర్న్ సహవాసంలోనే సంఘాల్లోనే ఉన్నాం. I thank God for that. దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. My father received grace, through him we could also receive that grace of Jesus. మా తండ్రి దేవుని వలన పొందిన కృపను మరి మేము కూడా పొందగలిగాం ఆ ప్రభువులో. Now Abraham was born to the family of Noah. ఇప్పుడు మరి అబ్రహాము జన్మించాడు. But I don't know whether they could speak each other or not. అప్పటికి నోవహు బ్రతికున్నాడు, కానీ నోవహు అబ్రహాము మాట్లాడుకున్నారో లేదో తెలియదు. Of course through some means the communications must have taken place. కానీ ఏదో ఒక కోణంలో పద్ధతిలో సమాచారం అనేది జరిగి ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య. Now language was confused, tower construction stopped. ఇప్పుడు ఏమైంది, భాషలు గలిబిలి అయిపోయాయి, ఆ కట్టడం అనేది ఆగిపోయింది. So though they had a plan to build the tower which would reach heaven, ఆకాశమునంటే గోపురము కట్టుకుందాము అని వారు ఆశించినప్పటికీ all their attempts, efforts were a failure. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా మరి వైఫల్యం చెందాయి, Failed. విఫలమైపోయాయి. But I would like to look at another tower, then I will complete. నేను ఇప్పుడు మరొక గోపురాన్ని మీకు చూపించి ముగిస్తా. We will turn to Gospel of John. యోహాను సువార్త చూడండి. Gospel of John, యోహాను సువార్త chapter 1. మొదటి అధ్యాయం. Chapter 1 verse 51. 1:51 యోహాను సువార్త. మరియు He said to him, most assuredly I say to you, hereafter you shall see heaven open, the angels of God ascending and descending upon the Son of Man. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. Here we see a tower. ఇక్కడ ఒక గోపురాన్ని మనం చూస్తున్నాం. A tower which is connecting between heaven and the earth. ఈ యొక్క గోపురము పరలోకాన్ని భూలోకాన్ని అనుసంధానం చేసేటువంటి గోపురం. Here we read, you shall see heaven open. ఇక్కడ మనము ఆకాశము తెరవబడుట అనే మాట చూస్తున్నాం. And then you see Son of Man standing there. అలాగే మరి మనుష్య కుమారుడు నిలువబడి ఉన్నట్టు చూస్తున్నాం. The angels of God are going up and down through Son of Man. గమనించండి, ఆ మనుష్య కుమారుని మీదగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. So this Son of Man is the connecting tower between heaven and the earth. అంటే ఈ మనుష్య కుమారుడు పరలోకాన్ని భూలోకాన్ని కలిపేటువంటి గోపురము. Anyone who believes in the Lord shall be with the God in heaven. ఎవరైతే ఈ ప్రభువునందు విశ్వాసం ఉంచేవారుగా ఉంటారో, విశ్వసించిన వారు దేవునితో కూడా ఉంటారు. Any man who is on the earth can depend on Jesus and go to heaven. ఈ భూమి మీద జీవించిన ఏ మనుషుడైనా ప్రభువు యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడితే వారు పరలోకంలో ఉంటారు. Jesus Christ is that tower or a ladder through which all can go up and down. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ నిచ్చెన ఆయనే, ఆ గోపురం ఆయనే, ఆయనలో నుండే మరి పైకి ఎక్కుట దిగుట అన్నటువంటిది జరుగుతుంది. Anyone who believes in can go to heaven through that tower. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడాను ఆ గోపురము, ఆ నిచ్చెనైన ప్రభు ద్వారా పరలోకంలోకి ప్రవేశిస్తారు. Anyone who does not believe in the Lord will remain on the earth. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచని ప్రతివాడు నిలువబడే ఉంటాడు, భూమి మీదే ఉంటాడు. The tower which they built in the land of Shinar
confused their lives. షినారు దేశంలో ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు కట్టాలనుకున్న గోపురం ద్వారా వారి జీవితాలు గలిబిలైపోయాయి. In Babel, all confusion came. బాబేలులో అంత గందరగోళమే ఏర్పడింది. But here in this tower, all confirmation came. కానీ ఇక్కడ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఈ గోపురములో ఒక నిశ్చయత కనబడుతుంది. Oh, there is assurance in this tower. ఈ యొక్క యేసు ప్రభు అనేటువంటి ఈ గోపురములో ఒక నిశ్చయత కనబడుతుంది. Anyone who believes in the Son of Man shall never see death, but will have everlasting life and be with the God in ఏంటంటే ఈ మనుష్య కుమారుడుగా దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా నశించడు, నిత్య జీవాన్ని పొందుతాడు, ప్రభువుతో పాటు పరలోకంలో ఉంటాడు. Therefore this evening, అందుచేత ఈ యొక్క సాయంకాలంలో any tower that we build on the earth is perishable. ఈ భూమి మీద మనం కట్టుకునే, మనం ఏర్పరుచుకునే ఏ మన స్వీయ రక్షణ పద్ధతులు అవన్నీ కూడా వ్యర్థమే. Our riches will not protect us. మన ఐశ్వర్యం మనను భద్రపరచలేదు. Our job will not protect us. మన ఉద్యోగం మనకు భద్రత ఇవ్వలేదు. Our health will not protect us. మన ఆరోగ్యం మనను కాపాడలేదు. Any mighty man may fall down in a minute. ఎంతటి బలవంతుడైనా రెప్పపాటులో పడిపోవచ్చు. If temperature goes up in the body, finished. కొద్దిగాని జ్వరం పెరిగిందంటే ఏముంది, బలవంతుడైనా పడిపోవాల్సిందే. If temperature goes down, it is a problem. అట్లాగే వేడి తగ్గినా కూడా పడిపోవాల్సిందే. If sugar increases, it is a problem. షుగర్ పెరిగితే ఇబ్బంది. If it goes down, it is a problem. షుగర్ పడిపోయినా కూడా ఇబ్బంది. Day before yesterday night, ఇంతకు ముందు మొన్న రాత్రి 3 o'clock, suddenly I got up. I felt so much of hunger. 3 గంటలకు మధ్యరాత్రి మెలకు వచ్చింది, బాగా ఆకలి అవుతున్నట్టుంది. I tried to adjust myself. సముదాయించుకుందామని నన్ను నేను ప్రయత్నించుకున్నాను. But I felt that I was so much hungry. కానీ అసలు సహించలేనంత ఆకలి అయినట్టుంది. Slowly I got up. నెమ్మదిగా లేచాను. I went to the kitchen. వంటగదిలోకి వెళ్ళాను. Mixer was there. అక్కడ మిక్సర్ ఉంది. Then plantain was there. Banana, bada banana. పెద్దది అరటిపండు ఉంది. And so I have taken that. అది తీసుకున్నాను. Nobody knew. ఎవరికి తెలియదు. Then I came down and came back and slept. వచ్చి మళ్ళీ పండుకున్నాను. My wife also did not know that I have finished all these things. ఇవన్నీ నేను మధ్యరాత్రి 3 గంటలకు చేశానని మా భార్యకి కూడా తెలియదు. I don't tell anybody. ఎవరికి చెప్పలేదు. And next day they saw some thing on the table. పొద్దున్నే ఏదో బల్ల మీద అట్లా వంటగదిలో అయ్యి పడి ఉంటుంది చూసారు. They could not understand it. వాళ్ళకేం అర్థం కాల. So I did not tell also. వాళ్ళకి నేను కూడా చెప్పలా. So if sugar goes down, it is a problem. కాబట్టి షుగర్ తగ్గిందంటే అది ఒక సమస్య. If BP goes down, it is a problem. బీపీ తగ్గిందంటే అది ఒక సమస్య. If it increases, a problem. అది పెరిగితే ఒక సమస్య. All these things will not protect us. కాబట్టి ఇవేవి కూడా మనకు భద్రపరచలేదు. Our plans will perish. మన ప్రణాళికలన్నీ నశించిపోతాయి. But if you depend on the tower of God, కానీ దేవుని గోపురం ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నీవు ఆధారపడినట్లయితే, God has sent a ladder, a tower through which any perishing man can come to heaven. Heaven is open. నశించే ఏ వ్యక్తి అయినా సరే పరలోకం చేరడానికి వీలుగా ఆ తెరవబడిన పరలోకం చేరడానికి నిచ్చెనగా గోపురముగా దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నిలబెట్టాడు. Who is this Jesus? ఎవరు యేసుక్రీస్తు? Born according to the prophecy in Bethlehem 2000 years ago. 2000 సంవత్సరాలకు పైగా కాలం క్రితం ప్రవచనాల ప్రకారం బెత్లెహేములో పుట్టినవాడు. According to the prophecy he lived. ప్రవచనముల చొప్పున జీవించినవాడు. According to the prophecy he died on the cross. ప్రవచనముల చొప్పున సిలువ మీద మరణించినవాడు. According to the prophecy he was buried. ప్రవచనముల చొప్పున సమాధి చేయబడ్డాడు. According to the prophecy he rose again on the third day. ప్రవచనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. This Jesus said, ఈ యేసు ప్రభు I am అన్నాడు, the resurrection and life. పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. Anyone who believes in me shall never die but will have everlasting life. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, నిత్య జీవాన్ని కలిగి ఉంటాడని యేసు ప్రభు చెప్పాడు. Anybody who depends on this tower, ఈ గోపురమైన ఈ ప్రభువు మీద
ఆనుకున్న ఆధారపడిన ఏ ఒక్కరైనా సరే will have the forgiveness of sin, పాప క్షమాపణ కలిగి ఉంటారు, will have eternal life, నిత్య జీవాన్ని కలిగి ఉంటారు, will have the peace of God. దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటారు, You will have the fullness of joy. నీవు పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉంటావు, You will have the assurance of salvation, రక్షణ నిశ్చయత కలిగి ఉంటావు, and you will have assurance about your future. అంతేకాకుండా నీ భవిష్యత్తును గూర్చిన నిశ్చయత కూడా నువ్వు కలిగి ఉంటావు. Therefore Holy Spirit says, అందుకనే దేవుని ఆత్మ ఇలా చెప్తున్నాడు, you connect yourselves with this imperishable tower which will connect heaven and the ఈ earth. అక్షయమైనటువంటి పరలోకాన్ని భూలోకాన్ని కలిపే ఈ గోపురము ఈ ప్రభువును కలుసుకో. I know that many of you have already connected your life with this imperishable నేను tower. ఎరుగుదును, ఇక్కడ మీలో చాలా మంది ఇప్పటికే ఈ అక్షయుడైన ప్రభువును కలుసుకున్నారు అని నేను ఎరుగుదును. And if there is anybody who does not have a dependence on this tower which would take you to heaven, today is the day of salvation. కానీ నిన్ను పరలోకానికి తీసుకెళ్లే ఈ గోపురం నిత్యమైన ప్రభువును కలుసుకొని వారు ఎవరైనా ఉంటే ఇది అనుకూలమైన సమయం, ఇప్పుడే ప్రభువు నమ్ముకోవాలని నేను కోరుతున్నాను. May God give you grace to depend on this tower. ఈ గోపురం మీద ఆనుకోవడానికి ఆధారపడడానికి అవసరమైన కృప ప్రభు మనకు దయచేయుగాక. Not only for salvation, రక్షణ కోసమే కాదు ఈ గోపురం, but also for our life. మన జీవితం అంతటి కోసం కూడా ఈ గోపురమే. May God give us grace to fully trust on this tower. ఈ యొక్క గోపురం మీద పరిపూర్ణంగా ఆధారపడడానికి ప్రభు మనకు సహాయం చేయుగాక. I would stop in time so that I will get chance tomorrow also. రేపు ప్రసంగించే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు చెప్పిన టయానికే ముగిచ్చా. Okay, right. Thank you. మంచిది. ప్రేమగల మా తండ్రి, మా హృదయపూర్వకంగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దాసుడు ఇర్మియా గారి ద్వారా మీరు ఏర్పరుచుకున్న ఈ చిన్న మందను, సంఘాన్ని, పరిచర్యను మీరు కొనసాగిస్తూ కాపాడుతూ మా తండ్రి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధికి చేరి వచ్చే ప్రతి బిడ్డను మీ దీవెనలతో మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని రోజులుగా మరి మేము సంఘము మరి విశేషంగా ప్రార్థించి ఆశించిన విధంగా ఈరోజు రేపు జరిగే పరిచర్య నిమిత్తం మీ దాసులు వర్గీస్ గారిని క్షేమంగా తీసుకొని వచ్చారు. అందుకొరకై మీకు వందనాలు. ఈ రాత్రికాల కూడిక దీవెనకరంగానైనా మీరు జరిగించారు. మానవ ప్రయత్నాలు, మానవ ఆలోచనలు అనేకంగానే అవి కేవలం నిష్ఫలము. ఎంత మాత్రం మాకు క్షేమాన్ని, రక్షణను మేము ఆశించిన దాన్ని మాకు అందించలేవు. మీరే మా పరలోకపు గోపురము, మా నివాస భద్రతా స్థలమై ఉన్నారు నాయనా. రక్షణ కొరకు మాత్రమే కాదు, మా విశ్వాస జీవితంలో ప్రతి పరిస్థితి కొరకు ఓ గోపురమా, మా ప్రభు అయిన క్రీస్తు యేసయ్య, నీలోకి మేము చేరి వచ్చి నీ నెమ్మదిని, నిరీక్షణ పొందడానికి కృప చూపించండి, ఆశీర్వదించండి. ఇంత సమయం మీ సన్నిధిలో కూర్చొని శ్రద్ధగా నీ మాటలు విన్న సహోదర సహోదరులందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలు, వారి అక్కరలన్నిటిని కూడా మీరు తీర్చి అంతకంతకు వారిని మీ కృపలో బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. రేపటి మా ప్రభుదినం కొరకు, రేపటి పరిచర్య అంతటి కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఆత్మతో సత్యముతో అంగీకారంగా మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలు సిద్ధపరుచుకొని మా ప్రభుదినము కూడికకు మేము చేరి రావడానికి, రాత్రికి జరిగే మా తండ్రి కృతజ్ఞత కూడిక కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. వాతావరణ పరిస్థితులు, శబ్దయంత్రము, ప్రజలు చేరి రావడం, ప్రతి విధమైనటువంటి అనుకూలతలు మీరు అనుగ్రహించి మా ప్రభునందలి మీ ప్రయాసం వ్యర్థము కాదన్నట్లుగా ఈ 2 దినాల పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ, సంఘానికి ఆత్మ సంబంధమైన ఫలము మీరు అనుగ్రహించమని, మీ దీవెన ఆశీర్వాదాలు, కృపాక్షేమాలతో మమ్మల్ని నింపి పంపుమని అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులు అనుగ్రహించగల ప్రభువా మిమ్మల్ని వేడుకుంటూ, మీ దాసులు వర్గీస్ గారిని ఇంకను మీరు బలపరిచి బలిష్టంగా వాడుకోండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, శక్తి బలం దయచేయండి. దేహ బలహీనతలు కృంగదీస్తున్నాయి, మీ దాసుని కనికరించండి. తాను విడిచి వచ్చిన కుటుంబాన్ని, బిడ్డలను మీరు ఆదరించి వారితో మీరు తోడుగా ఉండమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలండి. ప్రభునామంలో మరి మంచి